నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్ఎంఈ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటలైజేషన్ ప్రక్రియలో అర్హత కలిగిన వారికి గంటలోనే రుణం మంజూరు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు వెల్లడి. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు. తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భారతీయ స్టేట్ బ్యాంక్ 75 లక్షల వితరణ. సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా చేసిన వితరణగా వెల్లడించిన ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు. క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ప్రభుత్వ విద్యా సంస్థలకు దాతలు అందజేసిన వితరణను సద్వినియోగం చేసుకోవాలని తెనాలి ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. రూరల్ మండల గ్రామం నందివెలుగులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కళావేదిక, క్రీడా సౌకర్యాలను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలకు హాజరైన మంత్రి మనోహర్ కు విద్యాశాఖ అధికారులు, స్కూల్ ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. స్కూల్ ఆవరణలో తరగతి గదులను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులతో మంత్రి మాట్లాడారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిగా రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించి అండగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్, దాతలు పాల్గొన్నారు. చదువు పైన మనందరం చూపించిన ఒక ప్రత్యేకత, శ్రద్ధ వల్ల ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు ప్రజలు వివిధ కంపెనీలకి అధిపతులుగా, కొన్ని దేశాల్లో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా, సైంటిస్టులుగా, ఎడ్యుకేషనిస్టులుగా చాలామంది అద్భుతంగా ఎదగలిగారు. దాని వెనుక మన ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే ఒక వ్యవస్థ నిర్మాణం కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో పెద్ద ఆలోచనతోటి ఆ రోజున్న మన ప్రధానమంత్రులు, మన ముఖ్యమంత్రులు, స్వాతంత్ర సమరయోధులు గ్రామాల్లో ఉన్న ఒక మంచి వాతావరణం పెంచాలి, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకూడదని ఆ రోజుల్లో పిలిపించినప్పుడు చాలా గ్రామాల్లో దాతలు ముందుకొచ్చి వాళ్ళకున్న విలువైన భూమిని 2 ఎకరాలు, ఎకరము, కొన్ని కాలేజీలకైతే 40 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు ఇచ్చిన సందర్భాలు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ మహానుభావులు ఇచ్చిన స్ఫూర్తిని ఈ రోజున సుధాకర్ గారు లాంటి వాళ్ళు మనస్ఫూర్తిగా మన ప్రాంతానికి మంచి చేయాలి, మన వంతు కూడా దాంట్లో సహాయం చేయాలనే ఉద్దేశంతో దేశాభివృద్ధి కోసం ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున ముందుగా ఆయన అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా, ఇప్పుడే నేను ఎంఈఓ గారికి చెప్పాను, పిఎం శ్రీ అనే పథకం మనకు ఉంది. దాని ద్వారా మనకి సైన్స్ ల్యాబ్ ఒక 50 లక్షల రూపాయలు మనకి వచ్చేటట్టు నా వద్ద నేను కృషి చేస్తాను. తప్పకుండా దానికోసం మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన అప్లికేషన్లు అవన్నీ కూడా మీరు టేకప్ చేస్తే నేను లోకేష్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి, ఈ పాఠశాలకి ప్రత్యేకంగా మనం ఈ స్థాయికి తీసుకొచ్చాం కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత ఒక సుధాకర్ గారిదే కాదు, ఆ బాధ్యత మనందరిది. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థులకు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి అందరికీ నేను కోరుతున్నాను, దయచేసి మన బిడ్డల్ని ప్రభుత్వ పాఠశాలలో వచ్చి చదువుకునే విధంగా మీరు ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి సదుపాయాలు నేను మరొకసారి చెప్తున్నాను, ఎక్కడా మనకి లేవు ప్రైవేట్గా. ఇది వాస్తవం. మన టీచర్లు కూడా చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, డిఎస్సిలో అద్భుతంగా చదువుకునే వాళ్ళు పైకి వచ్చిన టీచర్స్ మన దగ్గర. అటువంటి టీచర్స్కి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ విధమైన గౌరవం ఇస్తుంది. మీరు కూడా వాళ్ళు అందిస్తున్న ఆ విద్యని స్వీకరించే విధంగా మన బిడ్డలందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు, కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా మీరు అందరూ ఓపికగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి
దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు, అదేవిధంగా మరొకసారి అలానే విలేజ్ టు వరల్డ్ వైడ్గా మనం ఎదగాలంటే మనకి కేవలం ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అది ఒక చదువు మాత్రమే. ఇక ఏది కాదు, మనం డబ్బు ఇప్పు ఈ కాదు, చదువు ఉంటే ఈ విలేజ్ టు వరల్డ్ శాసించే స్టేజ్కి వెళ్తాము. ఈ రకంగా మీరు అందరూ కూడా పిల్లలందరూ చాలా చక్కగా చదువుకొని నందివెలుగు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, అలానే మీ తల్లిదండ్రుల మాట వినాలని, టీచర్లను గౌరవించాలని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ అలా చేసి మంచి విద్యార్థులుగా భారతదేశాన్ని మంచిగా అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు తోడ్పాట్లు అందిస్తారని నేను ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఎందుకంటే మన కోసం కాదు, ఈ స్కూల్ ఎందుకు అనేది కూడా నేను చెప్తాను, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నానని. సీసీ కెమెరాల భద్రత ఉంది, సెక్యూరిటీ ఉంది, ప్రైవరీ కూడా ఉన్నాయి. తర్వాత ప్లే గ్రౌండ్స్, చదువు ఒక్కటి కాదు మాకు కావాల్సింది మా పిల్లలకి. ఇక్కడ ఉన్న షటిల్ కోర్టు, మీరు అందరు కూర్చున్న షటిల్, అది మొత్తం దానికి కానీ ఏదన్నా కానీ దాదాపుగా సుమారుగా 10 లక్షల పైన ఖర్చు పెట్టాం. అసలు మనీ అనేది నిజంగా చెప్పాలి అంటేనండి, మేము ఇంతే ఖర్చు పెట్టాలి, ఇక్కడితో ఆపుతున్నాం అని ఎక్కడ ఇప్పుడు ఈరోజు కూడా అనుకోలేదు. ఈ డయాస్ జస్ట్ కేవలం మీకు తెలుసో లేదో, లాస్ట్ మనం ఈ స్కూల్ ఇనాగ్రేషన్ అప్పుడు పెంసాన్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు జస్ట్ ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని దీన్ని వృధా చేయడం ఎందుకు అని చెప్పి మేము రూఫ్ వేయించాం. ఆ రూఫ్ తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత ఫాల్ సీలింగ్ లైట్స్ అంటే లైక్ ఇవాళ చూస్తున్నది అటువంటి ఈ విధంగా ఈ స్కూల్ ఇలా ముందుకు వచ్చిందని ఇంత ప్రోగ్రెస్ కనపడుతుంది. పోతే నెక్స్ట్ మాకు కావాల్సింది క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శమని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆయన మార్గంలో అందరూ సమాజంలో ప్రేమ, శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని సూచించారు. పట్టణ పాడిసన్పేటలో ఈరే మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ బిషప్ కె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. వైసీపీ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ ను కట్ చేసి క్రిస్మస్ ట్రీని వెలిగించారు. క్రీస్తు సందేశం ప్రాముఖ్యతను వివరించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులు సర్జన్ రాజు క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. కార్యక్రమంలో రెవరెండ్ ఏ భానుప్రసాద్, పట్టణ పాస్టర్స్ అధ్యక్షులు అబ్రహాం, యనమల ఈశ్వర్ పాల్గొన్నారు. Christmas. Christ is born in Bethlehem. Andar hallelujah చెప్పండి. I don't want to take much time. I'm try to close as very soon as possible. Don't worry. మన మధ్యలో మరి ప్రముఖులు, పెద్దలు, అభిషక్తులు, మరి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని నేను వెహికల్ మీదకి సమయంగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి మన మధ్యలో మొదటిగా వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా, లాటిన్లో పెరల్డిక్యులర్, కాబోయే మంత్రివర్యులు, మా ఆత్మీయులు, మా స్నేహితులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈడే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించిన సోదరుడు, నా చిన్ననాటి మిత్రుడు సుధీర్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న దైవజనులకి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మనందరికీ తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. సో డెఫినెట్గా ఈ క్రిస్మస్ మన జీవితాల్లో మంచి వెలుగునివ్వాలని కోరుకుంటూ, పర్టికులర్గా ఈరే మినిస్ట్రీస్ మా సుధీర్
ఈ ప్రాంతంలో తన మినిస్ట్రీ ద్వారా ఎన్నో కార్యక్రమాలని, అలాగే ఈ ప్రాంతంలో ఫాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలని, మరి ముఖ్యంగా ఎక్కడైతే తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ మినిస్ట్రీ చూపించే ఆదరణ ఇవాళ కాదు, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతోమందికి సహాయం చేసిన గొప్ప మినిస్ట్రీ. అటువంటి మినిస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ చేయటం చాలా సంతోషపడుతున్నాను. బహుశా ఐ థింక్ ఇక్కడ ఉన్న నర్సింగ్ పిల్లలు ఉంటారు. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా నర్సింగ్ కోర్సులు కానీ ఈ కోర్సులు కూడా ఈ ప్రాంతంలో సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉన్నాడు. నేను ఈ క్రిస్మస్ సందర్భంగా జీసస్ క్రైస్ట్ని కోరుకుంటున్నాను. బహుశా వచ్చే క్రిస్మస్కి సుధీర్ రాజకీయ ఎంట్రీ కూడా ఇస్తాడు అనేది ఇప్పుడే వేసాను బీజం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా వస్తాడనేది నాకున్న విశ్వాసం. గాడ్ గ్రేస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రాంతంలో మినిస్ట్రీస్ ద్వారా ఈ సేవల్ని, అలాగే ఏదైతే ఫాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రాంతంలో అందరినీ, అంటే అసోసియేషన్ ఫాస్ట్ అసోసియేషన్ ఏంటి అనేది మొదట్లో నేను కూడా అనుకునేవాడిని. ఆ తర్వాత నిజంగా అది ఎంత అవసరం అనేది బహుశా కరోనా టైంలో తెలుసుంది మనందరికీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఆ రోజు క్లోజ్ అయిన సందర్భం, అందరూ ఫాస్టర్స్ కూడా ఇబ్బంది పడిన సందర్భం. అటువంటి సందర్భాల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ అసోసియేషన్ ద్వారా భానుప్రసాద్ అయితే అందరూ ఫాస్టర్స్ని తమ ప్రయత్నం ఎంతవరకు చేయగలుగుతారో చేసి సక్సెస్ఫుల్ చేశారు. పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పల్స్ పోలియో ర్యాలీ నిర్వహించారు. 21వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లతో కలిసి శనివారం పట్టణంలో జాతీయ పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ జాగారపు రామ అప్పలనాయుడుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు సాగింది. పోలియో చుక్కలు వేయించండి, పోలియో మహమ్మారిని తరిమివేయండి, పోలియో చుక్కలు వేయించండి, అంగవైకల్యాన్ని నిరోధించండి అనే నినాదాలు చేశారు. చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, 5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 61 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, డిపిఎంఓ జంగం శ్యామ్, పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి అందె బాల చంద్రమౌళి, ఎస్హెచ్ఐ జి రవికుమార్, ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ దాసరి విజయ్ కుమారి, పల్స్ పోలియో రూట్ ఆఫీసర్స్, బూత్ కోఆర్డినేటర్స్, నగర దీపికలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన ర్యాలీ అనేది పోలియో డ్రాప్స్ ఎంత ముఖ్యమో తెలియజేయడానికి మున్సిపల్ ఆఫీస్ నుంచి అలానే గాంధీ చౌక్ దాకా భారీ ర్యాలీతో ఈ రోజున కమిషనర్ గారండి, అలా అధికారులు కానివ్వండి, అలానే మెడికల్ వాళ్ళ తరఫున అందరం కలిసి ఈ రోజున భారీ ర్యాలీతో చేస్తున్నాం. పోలియో డ్రాప్స్ ఎంత అనేది మనం పుట్టిన బేబీ నుంచి 5 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో డ్రాప్స్ అనేది వేయించాలని కోరుతున్నాను. రేపు ఆదివారం కాబట్టి అనేక చోట దాదాపు ఒక 60 ప్లేసుల్లో ఏర్పాటు చేశాము. తప్పనిసరిగా మన పిల్లల్ని జాగ్రత్త మనం చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కాబట్టి పోలియో డ్రాప్స్ వేయించాలని కోరుతున్నాం. అలానే ఏదైనా పనులకు వెళ్ళినా, ఏదైనా ఊరు వెళ్ళినా అందుబాటులో లేని వాళ్ళకి సోమవారం, మంగళవారం వాళ్ళ ఇళ్ళకు వచ్చి వేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాము. తప్పకుండా ఈ పోలియో అనేది మనం దాని పాల్గొనేలాగా తప్పనిసరిగా పోలియో డ్రాప్స్. మనకి తెనాలి పురపాలక సంఘం పరిధిలో 60 చోట్ల పోలియో చుక్కల వేసే కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి సచివాలయ పరిధిలోను, అట్లాగే మున్సిపల్ ఆఫీస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ప్రతి తల్లిదండ్రి కూడా బాధ్యతగా
తమ పిల్లలకు ముఖ్యంగా 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలను వేయాల్సిందిగా కోరుతున్నాము. దీనివలన పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతాము. పోలియో అనేటువంటిది పోలియో కానీ మన పిల్లలకి సోకితే దానివల్ల వచ్చే అనార్థాలు జీవితాంతం ఉంటాయి. దాన్ని సవరించలేము. ముఖ్యంగా మోటార్ స్కిల్స్, ఒక చోటు నుండి ఇంకో చోటు కదిలేటువంటి ఏదైనా పని చేసుకునే అవకాశం లేకుండా ఈ పోలియో అనేది చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి దీన్ని గుర్తించి 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా రేపు గుర్తించినటువంటి ప్లేసెస్లో ఈ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకెవరైనా కూడా మిస్ అయినా కూడా ఏఎన్ఎంస్ కానీ ఆశాస్ కానీ వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా మిగతా 2 రోజులు అంటే సోమవారం మంగళవారం కూడా మీ ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేస్తారు. అందుబాటులో ఉండండి. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్కి సహకరించండి. పోలియో రహిత సమాజాన్ని స్థాపించడంలో ప్రముఖ హరికథ భాగవతార తెల్లాకుల వెంకటేశ్వర్ల గుప్తా 114వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు. తెనాలికి చెందిన తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భగవతార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరొందిన హరికథకులు. తానే నేర్చిన విద్యను ఎందరికో ఉచితంగా నేర్పించారు. ముఖ్యంగా మహిళలకు విద్యను నేర్పి ఎందరో హరికథ భాగవతారుణులుగా జీవితంలో స్థిరపడేందుకు తోడ్పడ్డారు. అందుకు కృతజ్ఞతగా ఆయన జయంతి రోజున పలు సంగీత కార్యక్రమాలను తెనాలిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హరికథ, బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆదివారం వెంకటేశ్వర్ల గుప్తా 114వ జయంతి ఉత్సవాలను జరపనున్నారు. మారిస్పేట్లోని శివాలయం కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో వెంకటేశ్వర గుప్తా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ హరికథ భాగవతార్ బుర్రా పద్మనాభ శర్మకు ప్రదానం చేశారు. వెంకటేశ్వర గుప్తా కుమార్తె మామిడి సరస్వతి సంస్మరణను నిర్వహిస్తామని తెలిపారు. మారిస్పేట్లోని గ్యాలం వేణు అతిథి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి భాగవతారిణి, మండూరు లక్ష్మీకుమారి భాగవతారిణి, కోట అక్కేశ్వరరావు, నన్నపనేని రాంబాబు, గ్యాలం వేణు, కొసనం ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. రేపు 21వ తేదీ ఆదివారం తెనాలి పట్టణ వాస్తవ్యులు విద్యాదాన కన్న బిరుదంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క 114వ జయంతి మహోత్సవాల సందర్భంగా శిష్య పరంపర అందరూ కూడా కలిసి మా గురుగారి యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా దయచేసి మా యొక్క ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము. అందరూ రావాలని కోరుకుంటున్నాము. అప్పట్లో మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవడానికి చేరి ఆయన దగ్గర 7-8 సంవత్సరాలు విద్యను నేర్చుకొని ఆ తర్వాత 5 రాష్ట్రాల్లో వారి కీర్తిని ఇప్పటికి కూడా చాటుతూ తిరుపతిలో నేను స్థిరపడి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సేవలో ఉంటున్నాను. ప్రతి సంవత్సరం ఆడపిల్లలందరూ కూడా కలుసుకొని డిసెంబర్లో మా గురువు గారి మహోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ఎక్కడెక్కడ చుట్టుప్రక్కల నలుమూలలో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగవారు కావచ్చు వచ్చి ఇలాగా మా సోదరులు పెద్దవారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారములతో మా గురువుగారి ఉత్సవాలు అమోఘంగా జరుపుకుంటున్నాం. కాబట్టి వారు అప్పట్లో ఎంతోమంది 400 మందికి విద్యను దానం చేసిన విద్యాదాన కర్ణ అనే బిరుదును పొందారు. అలాంటి గురువులు మాకు ఇంకా జీవితంలో ఎవరికి దొరకరు. కాబట్టి అలాంటి గురువుగారి ఉత్సవాల సందర్భంలో ఎంతోమందికి అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు. రేపు 21వ తేదీ ఆదివారం ఆయన జయంతి మహోత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈ జయంతి మహోత్సవాల్లో స్థానిక కళాకారులే కాకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా పిలిపించి వీరు ఘనంగా చేయడానికి సన్నాహాలు చేశారు. అందులో మొట్టమొదటిగా 8 గంటలకే అనంతపురానికి చెందినటువంటి మరి మల్లెల సరోజమ్మ గారి హరికథ, ముందుగా శ్రీమతి వసంతయామిని స్థానిక కళాకారుల హరికథ భాగవతారిని జి వసంతయామిని గారి చేత, ఆ తర్వాత మల్లెల సరోజమ్మ అనే ఆమె చేత బ్రహ్మంగారి కథ, ఆ తర్వాత దివ్యసాయి అనే అమ్మాయి తిరుపతి వాస్తవ్యులు హరికథ, అలాగే స్థానిక కళాకారులు ఆంజనేయరాజు గారి బృందం చేత బుర్రకథ, అలాగే తర్వాత బుర్రా పద్మనాభ శర్మ గారు హరికథ పండితులు ఆయన ప్రోగ్రాం, ఆ తదుపరి ఒంగోలు వాస్తవీరాలు మరి అత్యద్భుతమైన ప్రదర్శన చేస్తున్నటువంటి వేదవతి గారి చేత హరికథ, మన
మారిస్పేట శివాలయం వెనుక ఉన్నటువంటి శివాలయం కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలను తిలకించి ఈ కార్యక్రమాలకి మీ ఆశీస్సులు అందజేసి అక్కడ ఉన్నటువంటి కళాకారులను ఆశీర్వదించి వారికి మీ యొక్క అభినందనలు తెలియజేసి ఇటువంటి కళలను ప్రోత్సహించాలని మీ అందరికీ కూడా సవినీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెనాల్లోని బాబు జగ్జీవన్ రామ్ కమిటీ చేపడుతున్న విద్యా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని ఐఆర్ఎస్ అధికారి ఏపీ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్ అన్నారు. పట్టణానికి చెందిన బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హోటల్ గౌతమ్ గ్రాండ్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెనాలికి చెందిన ఐఆర్ఎస్ అధికారి ఏపీ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పులిపాక ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్, కార్యదర్శి నలుకుర్తి సద్గుణరావు, కోశాధికారి సిద్దిల కమలాకర్ రావు, టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు అత్తోట శరత్, టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నలుకుర్తి రమేష్, ఏపీపీ సుద్దపల్లి సుకుమార్, గ్రేస్ ఫౌండేషన్ చైర్మన్ కేతిపల్లి షాలేం రాజు, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం, వినయ్, అత్తోట శ్యామ్, పులివర్తి లక్ష్మయ్య, పినపాటి కొండలరాజు, ఏటుకూరి బాబీ, న్యాయవాది సుద్దపల్లి మురళి, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణ, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ కమిటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో సెమీ క్రిస్మస్ మరియు 2026 క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా శ్రీ పులపాక ఆనంద్ కుమార్ గారు ఐఆర్ఎస్ సారు కమిషనరేట్ సిజిఎస్టీ గుంటూరు కమిషనరేట్ సారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ కార్యక్రమంలోనూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణలోనూ పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ మాకు గైడ్ చేస్తూ మాకు మార్గదర్శకులుగా ఉంటూ మేము చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ సార్ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి విషయంలోనూ పిల్లల చదువు విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ముందుంటుంది. కేవలం సారు ఇక్కడున్న మా పెద్దలు వారి యొక్క సలహాలు, వారి సూచనల మేరకే బీజేఆర్ కమిటీ ముందుకు పోతుంది. మేము ఇప్పటి వరకు తెనాలి పట్టణంలో మరి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటో. అందులో ముఖ్యంగా నాకు చాలా నచ్చినటువంటి అంశం ఏంటంటే మరి పేద విద్యార్థులు ఎవరికైతే 10వ తరగతిలో 500 పైన మార్కులు వచ్చినాయో వాళ్ళని మరి చోట సమీకరించి అయితే మొత్తం 100 మంది పైగా 125 మందినంట మరి మొన్న 5,000 రూపాయలు ఒక్కొక్కరికి మరి ఇవ్వడం జరిగింది ప్రోత్సాహకరంగా ఉండడానికి. అదేవిధంగా వాళ్ళకి కాలేజీకి వెళ్ళేటప్పుడు కిట్ అంటే బ్యాగ్తో సహా వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రిని కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా నేను చూశాను స్వయంగా వాళ్ళ ఊర్లో చేకూరులో మరి ఎవరైతే మరి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులకి మరి మెడికల్ క్యాంప్, ఐ థింక్ ఐ క్యాంప్ అనుకుంటా, ఐ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా మరి ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయో అవసరం గుర్తించి వాళ్ళకి మరి మన చేయగలిగిన మన శక్తి మేరకు అక్కడ చాలామంది ఎంప్లాయీస్ చూశాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, అడ్వకేట్స్, మరి అదేవిధంగా టీచర్స్, మరి ఇంతమంది ఇవన్నిటికి కూడా కారణం ఎవరండి? ఈరోజు నేను మీ ముందున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన లేకపోతే కుల వృత్తులే అవే కంటిన్యూ అవుతుండే. బాబు జగ్జీవన్ రామ్ సేవా సమితి అదేవిధంగా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి పట్టణం గౌతమ్ గ్రాండ్లో ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు జరపడం, అదేవిధంగా 2026 నూతన క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మా వాళ్ళందరూ చెప్పారు ఏమేమి జరుగుతున్నది అనేటువంటి మీద. తెనాలి పట్టణమే కాకుండా తెనాలి డివిజన్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి నాంది పలుకుతూ బాబు జగ్జీవన్ రామ్ కమిటీ ఎన్నో సేవా కార్యక్రమం ముందు తీసుకెళ్తూ పేద బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి అండగా ఉండడానికి ఈ సంస్థ పాటుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఆనంద్ గారు మాకు ఎంతో సహకరిస్తూ సహాయ సహకారం అందిస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రప్పించడానికి ఆయన ఇప్పుడే తెలియపరిచారు. వాటిని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్నటువంటి కాలంలో ఈ యొక్క బీజేఆర్ కమిటీకి మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి చిన్నారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.
పట్టణ గాంధీనగర్కు చెందిన వెనగళ్ల జ్యోతీంద్రనాథ్ సంతోషి కుమారి దంపతులు తమ చిరంజీవి వెనగళ్ల నాగ విదురేంద్ర ద్వితీయ పుట్టినరోజు సందర్భంగా బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. పండ్లు, స్వీట్లు అందజేశారు. కార్యక్రమంలో నాయనమ్మ, తాతయ్య, వెనగండ్ల ఉషారాణి, నారాయణ, శివప్రసాద్, మాదాల కోటేశ్వరరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల గాంగేయరావు పాల్గొన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు చిరంజీవి వెనిగళ్ల నాగ విజయేంద్ర రెండో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు ముందుగా ఆశ్రమం తరఫున తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు జ్యోతీంద్రనాథ్ గారు, శ్రీమతి సంతోష్ కుమార్ గారు, అట్లాగే తాతయ్య గారు వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారు, వైస్ చైర్మన్ మాదల కోటేశ్వర గారు, అట్లాగే అక్కిశెట్టి వెంకటేశ్వర గారు, బ్యాంక్ చైర్మన్ గారు, ఇప్పుడు హోదా ఉంది కాబట్టి హోదా చెప్పాలి, వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకటేశ్వర గారు, టీడీపీ నాయకులు అందరూ కూడా ఏంటంటే ఏ నాయకత్వం అయినా ప్రజలకి సేవలు అందించడం ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా అనేక పార్టీలు ఉంటారు, అందరూ కూడా ప్రజలకు సేవ చేయటం. ముఖ్యంగా ఈరోజు నాగ విజయేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు గాంధీ ఆశ్రమం తెలియజేస్తున్నాను. ఆయన ఆయుర్వేదిక అష్టేషంతో తొలతూగాలని నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాం. ముఖ్యంగా ప్రతి మానవుడు కూడా మరి శుభకార్యాల్లో ఏ కార్యక్రమం కూడా 10 మందికి భోజనం పెట్టడం అనేది ఆనవాయితీ. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదానం అనేది చాలా గొప్పదానం. వెరిగళ్ల నారాయణ ప్రసాద్ ఉషారాళ్ళ బుద్ధులు మారవడం, అలాగే వెరిగళ్ల జ్యోతీంద్రనాథ్ సంతోషముల గారుల మరి బుద్ధుల కుమారుడి వెరిగళ్ల నాగ విదురేంద్ర కుమారుడి రెండవ పుట్టినరోజు సందర్భంగా మహాత్మా గాంధీ సేవాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకి అందరికీ కూడా మరి భోజనం వస్తాయి, అలాగే పళ్ళు, అలాగే స్వీట్స్ పంచడం జరుగుతుంది. మరి ఇలాంటి వీరేంద్ర రెండవ పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ గాంధీ ఆశ్రమంలో వీళ్ళకి ఈ పుట్టినరోజు సందర్భంగా భోజనం వస్తే చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో మరి పోయినసారి చేసాం. అలాగే ఈ రెండో రోజు పుట్టినరోజుకు కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్పంచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విదురేంద్రకి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ఆయుర్వేదాలు అష్టాలు చెప్పి ఎలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా మానవ సేవ పేదలకు అన్నదానం, అనాథ శవాలకు అంత్యక్రియలను చేపడుతున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి మరో అనాథ శవానికి అంతిమ సంస్కారం చేసింది. వారం రోజుల క్రితం ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీస్ అధికారులు ఆ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. అతడి వివరాలు ఏమీ తెలియకపోవటం, సంబంధికులు ఎవరూ రానందున గుర్తు తెలియని మృతదేహంగా నమోదు చేశారు. అంత్యక్రియల నిమిత్తం పట్టణంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిని అభ్యర్థించారు. దీంతో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను సభ్యులతో కలిసి ఆ మృతదేహాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సింగంపల్లి రాంబాబు, మల్లెల వాసు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మరి ఏదైతే ప్రతిరోజు కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదాం, అనాథలుగా నిస్సహాయులుగా మరణించిన వారికి అంత్యక్రియలు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ రోజున మరి ఎరకలపూడి ఆశ్రమం నుంచి ఒక బాడీ వచ్చింది, దాన్ని దానకరణ చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి జిల్లా వైద్యశాలలో గత వారం రోజుల నుంచి కూడా మరి రైలు కింద పడి చనిపోయిన మృతదేహం జీఆర్పీ పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మరి ఆ యొక్క మృతదేహాన్ని కూడా మా వాహనంలో తరలించి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో ఖననం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు మరి ఈ యొక్క సేవలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇలాగే మా యొక్క సేవలకి సహకరిస్తున్న మా టీం అందరూ కూడా మేము ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా చాలా చోట్ల అట్లా వదిలేస్తున్నారు. వాళ్ళకి చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేసి మా నాన్నకి ఇది ఇష్టం, మా అమ్మకి ఇది ఇష్టం అది వాళ్ళకి అప్పుడు పెట్టే కన్నా బతికున్నప్పుడు చక్కగా చూస్తే ఇలాంటి అనాథ మరణాలు సంభవించవు. ఇలాంటి అనాథ కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తూ ఉంటామని ఈ టీం ద్వారా కుర్రాసీన్ గారి అధ్యక్షన మీ సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూనే ఉంటామని తెలియదు. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్ఎంఈ రుణాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమరా రామ్మోహన్ రావు వెల్లడించారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో ప్రాసెస్ చేసి అర్హత కలిగిన వారికి గంటలోనే రుణం మంజూరు కాగలదని తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని మధువని కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ స్టేట్ బ్యాంక్
ఎస్ఎంఈ శాఖను శనివారం ఉదయం ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్బి అండ్ ఓ అమర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. జ్యోతిని వెలిగించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖాతాదారులతో సమావేశమై వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారతీయ ఆర్థిక వ్యవస్థ, దేశ జీడీపీలో ఎస్ఎంఈల పాత్ర ఎంతగానో ఉందన్నారు. అందుచేత పరిశ్రమల స్థాపనకు మాట్లాడుతూ వారి అవసరాలను తెలుసుకుంటూ అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎస్ఎంఈ రుణాల్లో కొత్తగా ఖాతాదారుల డేటా, జీఎస్టీ వివరాలతో డిజిటలైజేషన్ ప్రక్రియను ఆరంభించామని చెప్పారు. బీఆర్ఈ ప్రాసెస్ ద్వారా అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు గంటలోనే కాగలదన్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రుణాలను ప్రాసెస్ చేశామని, పబ్లిక్ సర్వీస్ బ్యాంకుల్లో మేమే ఫ్రంట్ రన్నర్ గా నిలిచినట్లు రామ్మోహన్ రావు వివరించారు. స్టాండప్ ఇండియాలో మహిళలను ప్రత్యేకంగా ఫోకస్ చేసి వారి వ్యాపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రుణాలను అందిస్తున్నామని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు 10,000 నుంచి 50,000 వరకు రుణాలను కల్పించామని తెలిపారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడాన్ని అలవాటు చేసుకున్నామని చెప్తూ ఆధార్, ఫోన్ ఉంటే ఓటీపీ ద్వారా వారికి రెండో పర్యాయం రుణాన్ని తేలికగా అందజేస్తున్నామని వివరించారు. అనంతరం ఐతానగర్ లో నవీకరణ చేసిన స్టేట్ బ్యాంక్ శాఖ, గాంధీ చౌక్ లో బజారు బ్యాంకును రామ్మోహన్ రావు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ రాజేష్ కుమార్ పటేల్, అమరావతి సర్కిల్ నెట్వర్క్ 2 జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్, రీజనల్ మేనేజర్ ఆర్బీసీ తెనాలి వివి జగదీష్ కుమార్, ఎస్ఎంఈ తెనాలి బ్రాంచ్ మేనేజర్ కేవీఆర్ భరద్వాజ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్ఎంఈ కస్టమర్స్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము, తర్వాత వాళ్ళ తాలూకు రోల్ ఎకానమీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, జీడిపి కానీ, ఎక్స్పోర్ట్స్లో కానీ ఎస్ఎంఈ తాలూకు రోల్ ఎంతో ఉంది. ఫస్ట్ నుంచి కూడా మేము ఎస్ఎంఈ ఒక ప్రయారిటీ సెక్టర్ కింద ట్రీట్ చేసి దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఎలాంటి ఎన్వైరన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేయాలి ఎస్ఎంఈ కస్టమర్స్కి, సో దట్ ఒక ఇంటెన్సివ్ ఇంటరాక్షన్ వాళ్ళతో జరిగి వాళ్ళ తాలూకు రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకుని వాళ్ళకి సరైన ప్రోడక్ట్స్ ఆఫర్ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంటాం మేము. ఆ సందర్భంగా ఈ పాత లొకేషన్లో ఉన్న అది మేము ఫీల్ అయింది ఏంటంటే బాగా కంజెస్టెడ్గా ఉంది, కస్టమర్లకు కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఆ ఉద్దేశంతో ఈ స్పేషియస్ ప్రెమిసెస్, తర్వాత సెంట్రల్లీ లొకేటెడ్ ప్రెమిసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ ఎస్ఎంఈలో కొత్తగా తీసుకొచ్చిన ఒక ప్రపంచమంతా డిజిటైజేషన్ రూట్లో తిరుగుతోంది. ఎస్బీఐలో కూడా డిజిటైజేషన్ మీద ఎంతో ప్రయారిటీ. మేము ఒక కొత్త ప్రాసెస్ క్రియేట్ చేసాము. కంప్లీట్లీ కస్టమర్ తాలూకు ట్రాన్సాక్షన్ డేటాని స్టడీ చేసి, వాళ్ళ తాలూకు జిఎస్టీ రిటర్న్స్ స్టడీ చేసి, వాళ్ళ తాలూకు బ్యూరో స్కోర్ లాంటివి స్టడీ చేసి ప్రాసెస్ చేసే విధానము. ఇంతకుముందు మాన్యువల్గా కొంత టైం పట్టేది. వాటన్నిటికీ మీకు 2 వారాల నుంచి 3 వారాలు పట్టేది ఒక లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే. ఇప్పుడు బీఆర్ఈ అని బిజినెస్ రూల్ ఇంజిన్ ప్రాసెస్ ద్వారా అసలు ఎలిజిబుల్ లోన్ అయితే మీకు అసలు ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో శాంక్షన్ ఇచ్చేసే పరిస్థితి. తర్వాత అఫ్కోర్స్ మా ఆఫీసర్ అక్కడికి వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి బిజినెస్ లొకేషన్ అవన్నీ చూసుకొని ఆటోమేటిక్గా డాక్యుమెంటేషన్ చేసి మీకు 2-3 డేస్లో మీకు ఒక కొత్త యూనిట్కి లోను అప్ టు 5 crores ఇచ్చే పరిస్థితి బ్యాంక్లో ఉంది. ఈ విధమైన ఈ బీఆర్ఈలో మేము ఏం చేసామంటే ఆల్మోస్ట్ 1 lakh crores మొత్తం కంట్రీ లెవెల్లో మేము ప్రాసెస్ చేసాం. సో ఇది బాగా అప్రిషియేట్ అయింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మేమే ఫ్రంట్ రన్నరు. తర్వాత అఫ్కోర్స్ ఇది ఒక నామ్ అయిపోయింది. మిగిలిన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. సో ఇలాంటివి మేము అంటే కస్టమర్లకి తాలూకు రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్లు కానీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు సవరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పు ప్రయత్నాలపై వామపక్షాల నాయకులు మండిపడ్డారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్పు సవరణ బిల్లుకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలపడం ఘోరంగా అవమానించటమేనని సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుందని చెప్పారు. సిపిఎం ఏరియా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని అన్నారు. జాతిపితగా పేరొందిన గాంధీజీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గౌరవం, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని గుర్తు చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వల్లి, ఎస్ సుబ్రహ్మణ్యం, సిపిఐ నాయకులు బొల్లిముంత గోపీకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి శివ, మానవ హక్కుల జాతీయ నాయకుడు పల్నాటి నాగరాజు పాల్గొన్నారు. అప్పుడు అధికారంలో ఉండేటువంటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల వలసలను ఆపటానికి
వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఓ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. మహాత్మా గాంధీ పేరుతోటి ఎందుకని గాంధీ గారి పేరు చెప్పారంటే గ్రామ స్వరాజ్యాలు కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ చట్టం యొక్క కాన్సెప్ట్ని స్పిరిట్ని అర్థం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఇంప్లిమెంటేషన్ వలన పేదలకు మేలు దొరుకుతున్నటువంటి ఒక స్ఫూర్తితోటి ఆ పేరు పెట్టడం జరిగింది. 20 సంవత్సరాలు గడిచింది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఆ చట్టాన్ని అమలు చేయడానికి నిధులు పెంచకపోగా చట్టాన్ని నీరుగార్చడానికి చట్టం యొక్క ప్రయోజనము స్వభావాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కొత్త చట్టం అనేది తీసుకురావడం జరిగింది. దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఇది ఎన్నిసార్లు చదివినా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకని ఈ పని చేస్తున్నారంటే మతపరమైనటువంటి ఒక భావజాలాన్ని పెంచడం కోసం ఈ రకమైనటువంటి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ కొత్త చట్టంలో ఉన్నది పాత చట్టంలో ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఇందులో పెట్టారు. పాత చట్టంలో ఏంటంటే పని కావాలని చెప్పేసి ఎవరైనా దరఖాస్తు కనుక చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సంవత్సరానికి 100 రోజులు పని ఇవ్వాలి. ఒకవేళ పని కనుక ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద వాళ్ళకి నిరుద్యోగ వృత్తి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరూ కూడా వలసపోతూ ఉంటారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఆనాటి కేంద్ర హోంమంత్రి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా గారు, వ్యవసాయ శాఖ మంత్రి సిపిఐ జాతీయ నాయకుడు మన నాయకులు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో కీలకమైనటువంటి పరిస్థితిలో జరిగిందనమాట. కానీ ఇవాళ మహాత్మా గాంధీ పేరు కూడా తుడిసేసి మోదీ 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 అనే ప్రభుత్వం రావాలని మోదీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ గోండాలందరూ కూడా ఒక పథకం ప్రకారం ఈ ప్రభుత్వాన్ని కాలరాసేటువంటి పరిస్థితులు దేశంలో దేశం కోసం, జాతి సమైక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహాత్మా గాంధీని పేరు తీయటం అనేది ఈ దేశం చేసుకున్న ఒక దుర్మార్గమైన పని. దీన్ని సిపిఐ వామపక్షాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. వెంటనే ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నెల 22వ తారీఖున దేశవ్యాప్తంగా దీని మీద ఉద్యమం కూడా చేస్తున్నాము. దాని అందరూ కూడా ప్రజలు సహకరించి రేపు జరిగే 22వ తారీఖు ఉద్యమాన్ని జయప్రదం చేయాలని. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రంలో ప్రభుత్వం మార్చిన సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులు ఆందోళన చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ నెల 22వ తేదీన గాంధీ చౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి వామపక్షాలు వారితో పాటు కలిసి వచ్చే శక్తులను కలుపుకొని వారికి వెనుకపత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ కలిసి వచ్చే శక్తులు, ప్రజాతంత్ర శక్తులు, పట్టణ ప్రజానీకం కూడా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయంతో చేస్తున్నారు. అమరావతి రాజధాని వెలగపూడిలో ఈ నెల 25న జరగనున్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణను జయప్రదం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెలగపూడిలో వాజ్పేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. కార్యక్రమం జయప్రదం కోరుతూ శనివారం మారిస్పేట్లోని పావులూరి శివరామకృష్ణయ్య కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు చెరుకురి తిరుపతిరావు, అటల్ యోజన జిల్లా ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కెవి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, కొత్తూరు వెంకట సుబ్బారావు, జనరల్ సెక్రటరీ దాసు సత్యనారాయణ, బీజేపీ, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పాల్గొని విగ్రహావిష్కరణను జయప్రదం చేయడానికి కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా భారతరత్న వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ నెల 11వ తారీఖు ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు మొన్ననే కార్యక్రమం ఫస్ట్ స్టేజ్ కార్యక్రమం అయిపోయింది మాధవ్ గారి సారథ్యంలో. నిన్నటి నుంచి శ్రీకాకుళం నుంచి 22వ తారీఖు ఏలూరుతో ముగుస్తుంది. 25వ తారీఖు భారీ ఎత్తున వేలాది మందితో పెద్ద బహిరంగ సభ కూడా అక్కడ జరుగుతుంది అమరావతి రాజధానిలో. ఈ కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి కూటమి నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు,
రైతు సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఏం చేశాడు, ఈ దేశం ఏ విధంగా ఆయన చేసిన అభివృద్ధి కారణంగా ముందుకు పోతూ ఉంది, అటల్ ఆశయాల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ ముందుకు తీసుకెళ్తున్నాడు, అటల్ ఆశయాన్ని సాధించడం కోసం నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమవుతుందనే సంకేతాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆ రోజు అటల్ ఆశయాల్ని మోడీ ముందుకు తీసుకోబోతున్న వైనాన్ని ప్రజలకు తెలియజేయడం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం చేశారు. తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలను ఆలపించారు. ది తెనాలి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గుర్రం ఉదయ్ కిరణ్, కొప్ప రావూరి హరికిషోర్, కోశాధికారి వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, తెనాలి డివిజన్ ఏపీపీఎం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నారాయణం వేణుగోపాల్, డాక్టర్ కరేటి పుల్లారావు, డాక్టర్ గడ్డం రంగారావు పాల్గొని పూజలు జరిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 22వ తేదీ శనివారం ప్రారంభమై శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోట బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజేటి వెంకటేష్, కర్పూరపు రఘునాథ్ గుప్తా, కాలేపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ వికనస శ్రీనివాస ట్రస్ట్ ప్రధాన ధ్యేయమైనటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించేందుకు రూపకల్పన చేయబడం జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా మనం ఈ యొక్క తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో గల ప్రియాడలకు ఎదురుగా ఒక సుమారు 21,000 చదరపు అడుగుల్లో మా యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా కొంత స్థలాన్ని మనం భూదాన విరాళాల ద్వారా సేకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విఘ్న శ్రీనివాస ట్రస్టు ఏడుకొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని నిర్వహించేందుకు సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వారం 5వ వారాన్ని 5వ శనివారం మనం భక్తి శ్రద్ధలతో విశేష సంఖ్యలో మహిళామణుల యొక్క గానామృతంతో వెంకటేశ్వర స్వామికి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మించే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి తెనాలి పట్టణంలో ప్రజలే కాక సమీప గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి విశేషమైన ఈ నిర్మాణానికి అందరూ సహకరించి ఈ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా అందరూ సహకరించాలని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు. ఈరోజు ప్రియా థియేటర్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడతం జరుగుతుంది. దీనిలో భాగంగా 7 వారాలు స్వామివారి గానామృతం ఏర్పాటు చేశారు. అందులో మాకు కూడా ఈరోజు రావటం, ఈరోజు మాకు దీని విధి విధానాలు చెప్పటం, మేము మీ అందరికీ చెప్పేది ఏంటంటే తెనాలి ప్రజలందరికీ కూడా అడుగు 7,000 రూపాయలు వాళ్ళు స్పాన్సర్ అడుగుతున్నారు, విరాళాలు సేకరిస్తున్నారు. దయచేసి మన వ్యాపారస్తులు కానీ ఆధ్యాత్మికంగా ప్రతి వాళ్ళకు కూడా చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈ టెంపుల్కి మనం అందరం కూడా ఒక అడుగు 7,000 రూపాయలు స్పాన్సర్ చేయాలని అందరినీ కోరుతున్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంతో అద్భుతంగా ఇంత ఖరీదైన స్థలంలో వీళ్ళు ఇంత ధైర్యంగా కట్టడం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పరికరాల నిమిత్తం 75 లక్షల విరాళాన్ని అందజేసింది. భారతీయ స్టేట్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా ప్రతి సంవత్సరం లభించే లాభాల వాటాలో 1% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు తెలియజేశారు. ఏటా ఇలాంటి సేవలను అందించడానికి తమ బ్యాంకు ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పరికరాల నిమిత్తం స్టేట్ బ్యాంక్ తరపున మేనేజింగ్ డైరెక్టర్
అమర్ రామ్మోహన్ రావు 75 లక్షల చెక్కును శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణికి అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతగా తాము చేపడుతున్న సహకారాన్ని రామ్మోహన్ రావు వివరించారు. లోక్ సత్తా ఉద్యమ సంస్థ శరత్ చంద్ర మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధుల కింద జిల్లా ఆసుపత్రికి సాయం చేయాలని తాము ఎప్పటి నుంచో అడుగుతున్నామని చెప్పారు. ఇప్పటికీ సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రిలో పాడైపోయిన సిటీ స్కాన్ స్థానంలో మరొకటి ఏర్పాటు జరగాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అమరావతి సర్కిల్ రాజేష్ కుమార్ పటేల్, అమరావతి సర్కిల్ నెట్వర్క్ 2 జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్, రీజనల్ మేనేజర్ ఆర్బీసీ తెనాలి వివి జగదీష్ కుమార్ పాల్గొన్నారు. And the patients we serve, it is my privilege and honor to express our heartfelt gratitude to the respected bank authorities for their generous donation of essential biomedical equipment useful in both critical and medical care to our government hospital. This contribution is not just a donation of equipment, it's a meaningful investment in public health, human dignity and the well-being of our community. Government hospitals work tirelessly to provide affordable and accessible health care, often with limited resources. Support such as this significantly strengthens our ability to deliver timely, safe and quality care to those who need it the most. The equipment donated today will directly enhance our diagnostic and treatment capabilities, improve patients' outcomes and support our doctors, nurses and healthcare workers in performing their duties more efficiently and effectively. Most importantly, it will bring a hope and relief to countless patients and families who rely on public healthcare services. We deeply appreciate the bank authorities for their social responsibility, compassion and commitment to community. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిని గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతుండగా సిఎస్ఆర్ కింద ఇక్కడ రీజనల్ మేనేజర్ జగదీష్ గారిని, మేనేజర్ తిరుమలేశ్వరరావు గారిని అడుగుతుండగా కొన్నేళ్ల నుంచి అడిగాము. అంత ముందల ఆర్ఎం గారిని కూడా అడిగాము. అంతకు ముందల ఆర్ఎం ప్రశాంత్ గారు ఉన్నప్పుడు సెంట్రల్ స్కూల్కి అలాట్ చేయడం జరిగింది, సిస్టమ్స్ అలాట్ చేయడం జరిగింది వారు పెద్ద మనసుతో. అదేవిధంగా ఇప్పుడు మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి ఇప్పుడు ఆర్ఎం జగదీష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మన ఇండియా మొత్తానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ గారైన అమర రామ్మోహన్ రావు గారు ఆధ్వర్యంలో పెద్ద మనసుతో మన తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి 75 లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఎక్విప్మెంటు అలాట్ చేయడం జరిగింది. అందుట్లో 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు అట్ ప్రజెంట్ అయితే అందజేయటం కూడా జరిగింది. అతి కొద్ది రోజులు కొన్ని వారాల్లోనే మిగతాది కూడా ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఈ కంపెనీకి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి సాధ్యమైనంత త్వరగా పేషెంట్లకు అందుబాటులోకి వచ్చి అవి వినియోగంలోకి వచ్చేటట్లుగా చూడాల్సిన బాధ్యత మాత్రం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ మీద, మెడికల్ సూపరింటెండెంట్ మీద ఉంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్ను ఇండియన్ అంటాం. అంటే ఎందుకంటామంటే రకరకాల మన వ్యక్తుల రిక్వైర్మెంట్కి అది కస్టమర్ రీటైల్ కస్టమర్లు అవ్వచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫార్మర్ అవ్వచ్చు, రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా మీట్ అవుతాము. బట్ మాకు మేము బ్యాంకర్కి ఎవ్రీడేర్ అనేది కమ్యూనిటీని కూడా మేము వెనక్కి ఇవ్వాలి, మా వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు కమ్యూనిటీ సర్వీస్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఎప్పుడు ముందుంటాము. ఆ సిఎస్ఆర్ కింద మా టీము ఈ ఐడియా ప్రపోజ్ చేసింది. ఈ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం ఉంది. దీంతో వాళ్ళు ఇంకా మరింత ప్రొడక్టివ్గా పనిచేయగలరు. దాంతో పనిచేసే డాక్టర్లకు కానీ లేకపోతే సిబ్బంది కానీ. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సూచించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంకల్పం పేరుతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళా సదనంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పాఠశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటే ఆరోగ్యం సహా జీవితాలు ఎలా నాశనమవుతాయి అనే అంశంపై మాట్లాడారు. పైగా పోలీసులకు పట్టుబడితే కఠిన శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. తొలుత 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. నేను ఈ మధ్య రీసెంట్గా ఒక కేసులో ఒక ముద్దాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వ్యక్తి గాంజా. ఆ కుర్రాడు మన తెనాలి అతని బీటెక్ చదువుకుంటున్నాడు కేఎల్ఈలో. అతను పట్టుకుంటే ఇంకొక అతను చెప్పాడు, అతన్ని తీసుకొచ్చాం.
అతను తీసుకొస్తే చాలా విచారకరమైన సంఘటన. అతను ఎన్ఐటి అని ఎక్కడ చదువుకున్నాడు? ఎన్ఐటి జలంధర్. డ్రీము ఒక్కొక్కడికి. నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది, మా అబ్బాయి ఎన్ఐటీలో చదవాలి అని. వాడు అటువంటిది ఎన్ఐటీలో చదువుకుంటా డ్రగ్ తీసుకోవడానికి అలవాటు పడిపోయి డ్రగ్స్ అక్కడ తీసుకుని డ్రగ్గిస్ట్గా మారిపోయి ఆ ఎన్ఐటీకి అరకు నుంచి గాంజా సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకసారి జైలుకి వెళ్ళాడు, రెండోసారి వెళ్ళాడు, మూడోసారి నేను పంపించాను. మరి వాడి ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో చెప్పు. వాడిని బెయిల్ మీద బయటికి తీసుకురావాలి. గాంజా ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు ఈ మత్తు పదార్థాల మీద అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గుంటూరు జిల్లా ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సంకల్పం అనే పేరుతో ఒక ప్రోగ్రాం డిజైన్ చేసి దీన్ని ఒక ఆర్డర్లో పిల్లలకి పెద్దలకి అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మేము ఇక్కడ ఆ స్కూలు పిల్లలతోనూ టీచర్స్తోనూ ఆర్గనైజ్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి గంజాయికి దూరంగా ఉండడానికి, మత్తు పదార్థాలు దూరంగా ఉండడానికి, స్టూడెంట్స్ నుంచి ఆ ఫలం రావడానికి, ఆ సంకల్పం చేయడానికి ఒక ప్లెడ్జ్ కూడా చేయిస్తాం. దీన్ని ఈరోజు ఇక్కడ తెనాల్లో ప్రతి కాలేజీలో కూడా దీన్ని మేము ప్రోగ్రాం కండక్ట్ చేస్తాం. దీనికి సహకరించిన స్కూలు టీచర్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ మా తెనాలి పోలీస్ తరఫున కృతజ్ఞత. విద్యుత్ను ఆదా చేయటం వలన అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు కాగలదని విద్యుత్ శాఖ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కల సత్యనారాయణ తెలిపారు. ఎనర్జీ కన్వర్జేషన్ వారోత్సవాల్లో భాగంగా శనివారం విద్యుత్ శాఖ తెనాలి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పొదుపు చేయాలని వినియోగదారులను కోరారు. ఈ సందర్భంగా ఈఈ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ ఒక యూనిట్ ఆదా చేయటం వల్ల 1.2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు కాగలదన్నారు. గృహాల్లో వినియోగించే విద్యుత్ పరికరాలు, వ్యవసాయానికి వినియోగించే పంపు సెట్లను నాణ్యమైనవి వాడాలని సూచించారు. కార్యక్రమంలో D1 ఏఈ సిహెచ్ దుర్గారావు, D3 ఏఈ సుధీర్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఒక యూనిట్ మనం కనుక ఆదా చేసినట్టయితే 1.2 యూనిట్ల విద్యుత్తుని మనం జనరేషన్ చేసిన దాంతో సమానం. సో విద్యుత్తు పొదుపు అనేది కేవలం పొదుకే కాకుండా అది ఉత్పత్తి కింద కూడా మారుతుంది. సో దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్తుని ఆదా చేయమని, ముఖ్యంగా ఇందా చెప్పినట్టు ఈ మన అలాగే అగ్రికల్చర్ పంప్ సెట్లు కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్నటువంటి పంప్ సెట్లనే వాడుకోవాలా. సో ఫుట్ వాల్స్, ఫ్రిక్షన్లెస్ ఫుట్ వాల్స్ వాడాలా. కెపాసిటర్లు విధిగా ప్రతి వారు ఏర్పాటు చేసుకోవాలా. ఎక్కడైతే మోటార్ ఉందో అక్కడ కెపాసిటర్లు కనుక మనం అనుసంధానం చేసినట్టయితే విద్యుత్ యొక్క వాడకాన్ని గణనీయంగా తగ్గించుకొని తద్వారా వారికి విద్యుత్ బిల్లు ఆదా అవటమే కాకుండా మరికొంతమందికి విద్యుత్ సరఫరా చేసేటటువంటి అవకాశాన్ని విద్యుత్ సంస్థలకు కల్పించినట్టు అవుతుంది. కావున విద్యుత్ వినియోగదారులు వీటిని ప్రజలు ప్లాస్టిక్ సంచులను వినియోగించరాదని, పర్యావరణాన్ని పరిరక్షించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ కోరారు. ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 3వ శనివారం తెనాల్లో నిర్వహించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసి ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంచులను వాడరాదని కోరారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వ ఏసుబాబు, నగర దీపికలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి 3వ శనివారము ఒక్కొక్క అంశం పైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం, సాసా ప్రోగ్రాం అంటాం. ఈ నెల 3వ శనివారం నాడు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా చూడమని చెప్పి అవేర్నెస్ కల్పించమంటున్నారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున వర్తక వ్యాపారస్తులతో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఈ సాసా ప్రోగ్రాంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చూడడం కోసం అవేర్నెస్ కల్పిస్తున్నాం. వివిధ రకాల స్టాక్ హోల్డర్స్తో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీనికి కావాల్సిన అవేర్నెస్ని కౌన్సిల్లో కూడా ఈ నెల జరిగే కౌన్సిల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన ఒక నిర్ణయం తీసుకొని
ప్రజలందరికీ కూడా ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా వ్యాపారస్తులకి ఈ విషయం చెప్పడంతో పాటు వ్యతిరేకంగా ఉండేవారి పట్ల కూడా ఈ యొక్క ఫైన్స్ కూడా ఇంపోజ్ చేసేలాగా కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళి ప్రజలకు అవగాహన చేసిన తర్వాత చర్యలు తీసుకునే ఏర్పాటు చేస్తాం. కాబట్టి వ్యాపారస్తులందరూ గమనించి ఈ యొక్క ప్లాస్టిక్ వాడడం తగ్గించి చేతి కవర్లు లేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్ఎంఈ రుణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. డిజిటలైజేషన్ ప్రక్రియలో అర్హత కలిగిన వారికి గంటలోనే రుణం మంజూరు. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు వెల్లడి. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరుతూ పట్టణంలో ర్యాలీలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు. తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి భారతీయ స్టేట్ బ్యాంక్ 75 లక్షల వితరణ. సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా చేసిన వితరణగా వెల్లడించిన ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు. క్రీస్తు సందేశం మానవాళికి ఆదర్శం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.